అందరికీ నమస్తే. మీకు ఉద్యోగం మంచిదా? లేక వ్యాపారం మంచిదా? మీ విజయానికి ఏది బెస్ట్ అనే ప్రశ్న మీకు తలెత్తినప్పుడు, మీ అడుగులు ఎటువైపు పడతాయి? ముఖ్యంగా మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి రకరకాల కలలుంటాయి. రకరకాల ఇమాజినేషన్స్ ఉంటాయి. ఏదైనా ఒక మంచి సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోలాగా కావాలి అనుకుంటాం. లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరినైనా మన కంటికి గొప్పగా అనిపించినప్పుడు వాళ్ళలాగా కావాలి అనుకుంటాం. అందుకనే చిన్నప్పుడు పిల్లల్ని "నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?" అని అడిగినప్పుడు నేను డాక్టర్‌నవుతాను అంటారు, ఇంజినీర్‌నవుతాను అంటారు, గొప్ప లీడర్ అవుతాను అంటారు. ఇంకా కొంతమందైతే నేను సీఎంనవుతా, నేను పీఎంనవుతా అని కూడా చెప్తుంటారు. సో, కొంతమంది నేను బిజినెస్ మ్యాన్ అవుతాను అని చెప్తుంటారు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి కలలే. కానీ మనము పెరిగి పెద్దవుతున్న కొద్దీ, ఎదుగుతున్న కొద్దీ సమాజం మన పైన కొన్ని నిబంధనల్ని రుద్దేస్తుంటది. కొంతమందేమో సురక్షితమైనటువంటి ఉద్యోగమే మంచిది అంటది. కొంతమందేమో డబ్బు సంపాదించుకోవాలి అంటే వ్యాపారమే చేయాలి. వ్యాపారం చేస్తే మనకి చాలా డబ్బొస్తుంది. అనుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. మొత్తానికి మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మనుషులు వాళ్ళ యొక్క స్వభావాలు మనని ఇటు ఉద్యోగమా, అటు వ్యాపారమా అనే విషయం పైన మనల్ని ఫిక్స్ చేసేస్తాయి. ఇక ఇదొక కారణమైతే, ఇక వ్యక్తిగత లక్ష్యాలు. మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి నేను ఐఏఎస్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి, నేను ఒక గ్రూప్ వన్ ఆఫీసర్‌ని కావాలి, నేను ఒక డాక్టర్‌ని కావాలి, నేను ఒక టీచర్‌ని కావాలి అని ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకొని, మనతో పాటుగా ఆ లక్ష్యం కూడా పెరిగి పెద్దవుతూ ఉన్నట్లయితే, వాటినే మనం ఎంచుకోవడంలో ఒక భాగం మన జీవితంలో. అంటే అలా ఎంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఒక ప్యాషన్. కాబట్టి నేను టీచింగ్‌లోకే వచ్చాను. ఇలా అన్నట్టు. కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటది. కొంతమందికి ఐఏఎస్ అవ్వాలని ఉంటది. ఇది వేరే విషయం. ఇక కొంతమందికి చిన్నప్పటి నుంచి నేను ఒక బిజినెస్ మ్యాన్‌ని కావాలి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు. కొంతమందికి ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో సరైనటువంటి ఆలోచన చేసే విషయంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతుంటారు. ఇదా? అదా? అని ఆలోచించే వాళ్ళు కొంతమందుంటారు. గుర్తుపెట్టుకోండి. ఏది ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలి అనేది పూర్తిగా మన వ్యక్తిగత లక్ష్యాలు, పరిస్థితులు అండ్ మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉద్యోగము, మనము వ్యాపారము ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి అంటే దేనికుండే ప్రాధాన్యత అది ఉంటుంది. దేనికుండే ప్రయోజనాలు దానికుంటాయి. దేనికుండే సవాళ్ళు దానికుంటాయి. నిజమేంటి అంటే ఇక్కడ నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నావు అనేది కాదు. నువ్వు ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారంలో ఉన్నా కూడా ఉత్తమంగా ఎదగడం లేదా ఉన్నతంగా ఎదగడం. నువ్వెంచుకున్నటువంటి రంగంలో పతాక స్థాయికి చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోవడం అనేది అసలైనటువంటి విజయం. అది ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు. ఇప్పుడు మీకు డైలమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నేను జాబ్ చేయాలా? ఇక్కడ జాబు అంటే 2 రకాలుగా ఉంటాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్. లేదా ఏదైనా ఉద్యోగం ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలా అని మనకనిపిస్తుంటది. కొంతమంది ఎలా ఉంటారు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళ జీవితం హాయ్ అనిపిస్తది. ప్రశాంతంగా జాబ్‌కెళ్ళిపోతారు, వస్తారు. టైంకి నెలకింత జీతం వస్తది. వాళ్ళకంటూ ఒక రిస్క్ ఉండదని వీళ్ళకనిపిస్తది. అదే జాబ్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులను చూస్తే అబ్బా! వాళ్ళకి ఎన్ని డబ్బులొస్తున్నాయి కదా! వాళ్ళు ఏదంటే అది నెరవేర్చుకుంటారు. మా జీవితం అంతా కూడా చాలా కాలిక్యులేటెడ్‌గా బ్రతకాలి, అన్ని లెక్కలేసుకుంటూ బ్రతకాలి అని ఉద్యోగి అనుకుంటాడు. ఇవన్నీ సహజమే. కాకపోతే ఇప్పుడు నీ ముందు ఇదా? అదా? అని ఎంచుకోవాల్సినటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు దేన్ని ఎంచుకోవాలి అంటే, నువ్వు నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా రెండింటి పైన నీకు అవగాహన ఉండాలి. రెండింటిలో ఉన్నటువంటి ప్లస్‌లు, మైనస్‌లు నీకు తెలిసుండాలి. అవునా కదా? అప్పుడే నువ్వు సరైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. ముందుగా మనం ఒక ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఉద్యోగం చేయాలి, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, లేదా ఒక పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది మాటలు వినపడుతుంటాయి. ఏం ఉద్యోగం చేస్తావు? ఉద్యోగం అంటేనే ఒక పెద్ద బానిసత్వం. ఒకరి కింద పని చేయాలా? అని చెప్పేసి ఎదుటి వాళ్ళు అన్నప్పుడు ఈ మాట వినపడుతుంటది సహజంగా. ఇమ్మీడియేట్‌గా వీళ్ళు వెనకడుగేస్తారు. అర్థమైంది. అంటే మిమ్మల్ని కాస్త కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తుంటాయి అలాంటి మాటలు. గుర్తుపెట్టుకోండి ముందుగా, మీరు ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు. అది బానిసత్వము అన్న విషయాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన ఎట్టి పరిస్థితిలో రానీయకండి. ఎందుకు అంటే ఉద్యోగం అంటే బానిసత్వం కాదు. ఇది ఒక క్రమశిక్షణ, సమయపాలన, నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటికి తీసేటటువంటి ఒక పద్ధతి ఉద్యోగము అనేది అంతే ఇంకా. అంటే నువ్వు ఒక క్రమశిక్షణగా ఉంటావు, ఒక సమయపాలనను పాటిస్తావు, నీలో ఉన్నటువంటి క్రియేటివిటీని ఎప్పటికప్పుడు బయటికి తీస్తుంటావు. ఇక
ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటి అంటే నిర్ధారిత జీతం ఉంటుంది. నిర్ధారిత జీతం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నిర్ధారిత జీవితం కూడా ఉంటుంది. అంటే మీ ఆదాయము నెలకి నిర్ణీతంగా ఉంటుంది. అంతకంటే మించదు. ఎప్పుడైనా గవర్నమెంటో లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీనో మీకు డీఏలు, టీఏలు పెంచితే తప్ప. ఓకేనా? పీఆర్సీ అనేటిది వస్తే తప్ప. అదే ప్రైవేట్‌లో అయితే ఇంక్రిమెంట్లు వస్తే తప్ప. గవర్నమెంట్‌లో అయినా ఇంక్రిమెంట్లు వస్తే తప్ప. అంటే అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల మనకు ఇన్‌కమ్ పెరుగుతుందే తప్ప నిర్ణీతంగా ఉంటుంది ఆదాయము అనేది. ఆదాయం నిర్ణీతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా జీవితం కూడా పర్మిట్‌గా ఉంటుంది, నిర్ణీతంగా ఉంటుంది. కాస్త లెక్కలేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటాం. ఇక అభివృద్ధి విషయాలకొస్తే ప్రమోషన్ అంటే డెవలప్‌మెంట్, ప్రోగ్రెస్ విషయానికొస్తే ప్రమోషన్స్ ఉంటాయి. ప్రైవేట్ అయినా ఉంటాయి, గవర్నమెంట్ అయినా ఉంటాయి. ట్రైనింగ్స్ ఉంటాయి కొన్ని. మన స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల మనం ఎదిగినటువంటి విధానాన్ని బట్టి ప్రైవేట్‌లో అయితే స్కిల్ డెవలప్‌మెంట్ బేస్‌గా చేసుకొని, ట్రైనింగ్స్‌ని బేస్‌గా చేసుకొని ప్రమోషన్స్ ఉంటాయి. గవర్నమెంట్‌లోనేమో సీనియారిటీని బేస్‌గా చేసుకొని ప్రమోషన్స్ ఉంటాయి. కాబట్టి అభివృద్ధి అవకాశాలు ఉద్యోగంలో ఉంటాయి. 100% ఉండి తీరుతాయి. అదేవిధంగా ఇక్కడేందంటే ఒకేసారి ఎదగం మనం. ఉద్యోగం చేసేవాళ్ళు ఒకేసారి ఎదగరు. స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు. అంటే ఏ చిన్న ఉద్యోగమైనా సరే మనం పట్టుదలతో చేస్తే అగ్రస్థాయికి వెళ్ళొచ్చు. అందుకనే చూడండి, ఒక అటెండర్‌గా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగంలో. కాకపోతే సమయం పడుతుంది. ప్రమోషన్ స్టెప్ బై స్టెప్ అటెండర్ నుంచి జూనియర్ రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఇలా వెళ్ళేసరికి కొంత సమయం పడుతుంది. ఏ రంగంలో అయినా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే మనం ప్రమోషన్ ఛానల్ అనేది ఉంటుంది కాబట్టి అందులో మనం ప్రమోషన్ తీసుకొని ముందుకెళ్ళడానికి కొంత సమయం అనేది పడుతుంది అన్న విషయం. అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ఆర్థికంగా సెక్యూరిటీ ఉంటుంది. పీఎఫ్‌లని, ఇన్సూరెన్స్‌లని, పెన్షన్ లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక ఉద్యోగం అనేది ఆర్థిక భద్రతను కూడా ఇస్తుంది. మనకొచ్చినటువంటి జీతంలోనే మనం మన కలల్ని నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ రిస్క్ ఉంటుంది. కంపెనీ యొక్క బాధ్యత మన మీద ఉండదు. మనం ఉద్యోగంలోకి ఆఫీస్‌లోకి అడుగుపెట్టి ఆఫీస్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత దానితో మనకు సంబంధం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేయడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ చేసినంతసేపు నేనేదో బానిసలాగా బతుకుతున్నాను, నా జీతం ఇంతే, నా జీవితం ఇంతే అని బాధపడుతూ ఉసూరుమనుకుంటూ దాన్నేమంటారు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉద్యోగం చేయడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి సవాళ్ళేంటి అంటే స్వేచ్ఛకు పరిమితులుంటాయి. అంటే ఫిక్స్డ్ టైమింగ్స్ 10-5 ఉంటాయి, కొన్ని 9-5 ఉంటాయి. అంటే ఆ టైమింగ్స్‌లో ఖచ్చితంగా మనం అక్కడ ఉండాల్సిందే. కంపెనీ నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే, లేకపోతే ఆఫీస్ నిబంధనల ప్రకారం మనం పనిచేయాల్సిందే. అదేవిధంగా లిమిటెడ్ ఆదాయ అభివృద్ధి అనేది ఉంటుంది. జీతం పెరగాలి అంటే సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి. ఈ పీఆర్సీ పోతే మళ్ళీ పీఆర్సీ దాకా ఎదురు చూడాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వాలి, వాళ్ళ కంపెనీ యజమానుల్ని ఆనందపరచాలి. అవునా కదా! ఏదో ఒక ప్రోగ్రెస్ చూయించాలి, ఇంక్రిమెంట్స్ రావాలి, ప్రమోషన్ రావాలి. ఇలా మన జీతం పెరగడానికి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక జాబ్ సెక్యూరిటీ అనేది గవర్నమెంట్‌లో సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడో కొన్ని విషయాలలో తప్ప. కానీ ప్రైవేటు మార్కెట్‌లో మాత్రం ఉద్యోగ భద్రత అనేది పూర్తిగా ఉంటుంది అన్న నమ్మకం లేదు. అంటే మనకి కోపం వచ్చినా మనకే నష్టం, వాళ్ళకి కోపం వచ్చినా మనకే నష్టం. అంటే మనకి స్మూత్‌గా హ్యాండిల్ చేసే వాళ్ళకి మాత్రం ఉద్యోగ భద్రత ఉంటుంది. ఏదైనా కంపెనీలు ఎత్తేసినప్పుడు, దివాలా తీసినప్పుడు మనకు ఉద్యోగ భద్రత ఉంటుందన్న గ్యారంటీ లేదు. అంటే ఉద్యోగంలో చూడండి, మనం చెప్పుకున్నట్టుగా తక్కువ రిస్క్ ఉంటుంది, తర్వాత మెంటల్ టెన్షన్స్ ఉండవు, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత ఆర్థిక సెక్యూరిటీ ఉంటుంది. కానీ కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అంటే ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండడం, లిమిటెడ్ ఆదాయ వృద్ధి ఉండడం, తర్వాత ప్రైవేట్ విషయంలో అయితే జాబ్ సెక్యూరిటీ అనేది లేకపోవడం. ఇదంతా కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు. ఇక బిజినెస్ విషయానికొస్తే వ్యాపారంలో స్వేచ్ఛ ఉంటుంది, అపరిమితమైనటువంటి అవకాశాలు ఉంటాయి, వాటితో పాటుగా ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. అయితే వ్యాపారము అనేది మీరు ఎంచుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి? ఒకవేళ మీకు కలలుంటే, పెద్ద పెద్ద ఆశయాలుంటే, ఓ గొప్ప మార్పును మీరు తీసుకొని రావాలి అంటే, డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటే వ్యాపారమే మీకు సరైనటువంటి మార్గం. ఇక్కడ నిజమైనటువంటి స్వతంత్రం ఉంటుంది. మీకు మీరే బాస్. మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎవరి నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిన పని లేదు.
ఇన్నోవేషన్కి కూడా స్కోప్ ఎక్కువగానే ఉంటుంది. మీ సొంత ఐడియాలు అమలు చేసి కొత్తదనం చూపించవచ్చు, కొత్త కొత్త మార్గాలను అన్వేషించవచ్చు. అంటే ఏది చేసినా మీరు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీకు ఇక్కడ వ్యాపారంలో ఉంటుంది. అదేవిధంగా క్రియేటివిటీకి కూడా అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి కొత్త కొత్త ఆలోచనలు, ఐడియాస్ మిమ్మల్ని గొప్ప గొప్ప స్థాయికి తీసుకెళ్ళొచ్చు. అంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ పెరగాలి అంటే ఏం చేయాలి, దాన్ని విస్తృతం చేయాలంటే ఏం చేయాలి, మీ మెదడుకు తట్టినటువంటి ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసే స్వేచ్ఛ మీకు ఇక్కడ ఉంటుంది. మీ గొప్ప ఐడియాస్ ఎంత గొప్పగా ఉంటే అంత స్థాయికి ఎదిగిపోతుంది వ్యాపారము అనేది. సో ఒక ఉద్యోగం అనేది ఒకరు ఇస్తే మనం చెయ్యాలి. అది పోటీ పరీక్షలు రాసి సంపాదించుకోవడమో లేకపోతే ఒక కంపెనీ వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేస్తారు. కానీ వ్యాపారం విషయానికి వచ్చేసరికి వ్యాపారస్తులే కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి, ఉద్యోగాలను సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగి కేవలం ఉద్యోగి అయితే వ్యాపారస్తుడు ఉద్యోగాలను ఇచ్చే స్థాయిలో ఉంటాడు. అంటే ఎక్కువ డబ్బు అంటే రాత్రికి రాత్రే మన తలరాతలు మారిపోతుంటే, రాత్రికి రాత్రే ఆర్థిక తలరాత మారిపోతుంది వ్యాపారంలో. ఒక్కొక్కసారి అనేక మార్గాల్లో మనకి లాభం అనేది వచ్చి ఊహించని విధంగా లాభం వచ్చేసి రాత్రికి రాత్రే కోట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని సవాళ్ళు ఉంటాయి వ్యాపారంలో కూడా. ఏంటి, ప్రారంభంలో స్ట్రగుల్. మనం ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ నడుస్తుందని మొదలు పెడతాం. కానీ అది పుంజుకోవాలి అంటే ఫస్ట్ పబ్లిసిటీ కావాలి, మౌత్ పబ్లిసిటీ కావాలి, తర్వాత అందరికీ తెలిసిపోవాలి, అక్కడికి కస్టమర్స్ రావాలి. అవునా, మనకి అది పెరగాలి అంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి ప్రారంభంలో నిలదొక్కుకోవడానికి మొదట కాస్త కష్టపడాలి. అదేవిధంగా రిస్క్ అండ్ అనిశ్చితి అనేది కూడా ఉంటుంది. లాభ నష్టాలని మనం ముందుగా ఊహించలేము. లాభం రావచ్చు, నష్టం కూడా రావచ్చు. ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అంటే ఉద్యోగ టైమింగ్స్ వరకు అక్కడ ఉండి పనిచేసి బయటపడితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఉద్యోగంతో పోలిస్తే వ్యాపారంలో మేనేజ్మెంట్ చూసుకోవాలి, మార్కెటింగ్ చూసుకోవాలి, ఫైనాన్స్ ఇవన్నీ మనమే చూసుకోవాలి, వ్యాపారస్తులే చూసుకోవాలి. కాబట్టి ఉద్యోగంతో పోలిస్తే కాస్త రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వ్యాపారమైనా సరే రాత్రికి రాత్రే విజయం తీసుకొచ్చేటువంటి మార్గం అయితే కాదు. కష్టపడాలి, నేర్చుకోవాలి, ఓటములను ఎదుర్కోవాలి, నష్టాలను భరించాలి. చూడండి, ప్రపంచ వ్యాపార దిగ్గజాలు అంతా కూడా రాత్రికి రాత్రే దిగ్గజాలు కాలేదు. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో ఎదిగినటువంటి వాళ్ళే. టాటా గారిని చూడండి, అంబానీ గారిని చూడండి, ఎవరైనా సరే వ్యాపారంలో వాళ్ళు నిలదొక్కున్నారు అంటే వాళ్ళు సహనం వహించారు, కష్టపడ్డారు, ఇన్నోవేటివ్గా ఆలోచించారు, కొత్త కొత్త ప్రణాళికలు చేశారు, వాళ్ళ శక్తిని వాళ్ళ యుక్తిని అన్నింటినీ పెట్టుబడిగా పెట్టారు. మరి ఇక్కడ ఉద్యోగం ఎవరికి మంచిది అంటే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటి, మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీకు ఏం మంచిది అనుకుంటున్నారు? ఉద్యోగం ఎవరికి మంచిది అంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళకి ఉద్యోగం మంచిది. నెలకి స్థిరమైన ఆదాయం ఉంటే చాలు, నేను ప్రశాంతంగా బ్రతుకుతాను, నాకు ఇష్టంగా ఉన్నట్టుగా బ్రతుకుతాను అనుకునే వాళ్ళకి ఉద్యోగం మంచిది. అదేవిధంగా డిసిప్లిన్ లైఫ్ ఇష్టపడే వాళ్ళకి, టైమింగ్స్ ప్రకారం ఉండాలి అనుకునే వాళ్ళకి ఉద్యోగం మంచిది. మీరు ఉద్యోగాన్ని ప్రేమిస్తే మీరు ఆ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు ట్రై చేయాలి. ఇక వ్యాపారం చేయాలి అనుకుంటే ధైర్యంగా మొదలుపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో లాభం వస్తుందో నష్టం వస్తుందో అన్న విషయం గురించి మీరు ఆలోచించకండి. మీ కెరీర్ని, మీ జీవితం ఏ దిశలో వెళ్ళాలి అనేది మీరు నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది. అయితే వ్యాపారం ఎవరికి మంచిది? రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి వ్యాపారం మంచిది. అంటే అప్పుడు నేను కష్టపడను, నాకు రిస్క్ తీసుకోను అనుకునే వాళ్ళకి ఉద్యోగం రూట్లోకి వెళ్ళిపోవాలి. పర్వాలేదు, నేను కష్టపడతాను, నేను ఎదగడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను, నష్టపోయినా నేను భరిస్తాను అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకి వ్యాపారం మంచిది. అదేవిధంగా క్రియేటివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి కూడా వ్యాపారమే మంచిది. పెద్ద పెద్ద విజయాలు సాధించాలి అనే కలలు కనే వాళ్ళకి, ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవడమే మంచిది. అయితే పెద్ద ఉద్యోగమో లేదా గొప్ప వ్యాపారమో కాదు ఇక్కడ. మీ కళ్ళు ఎంత గొప్పవో, మీరు వాటిని ఎంత పెద్ద స్థాయిలో నిజం చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆ రంగంలోకి దూసుకొని పోతూ ఆ రంగంలో ఉన్నతంగా ఎదిగి చూపించడమే అసలైనటువంటి విజయం. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఉన్నతంగా ఎదిగి నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా చేయాలి. అప్పుడే మీరు అసలైనటువంటి విజేత. ఉద్యోగం బాగుందా, వ్యాపారం బాగుందా అన్న ప్రశ్నకి మనం ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాలు, మీ ఆసక్తులు, మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ మీద, మీ మైండ్ సెట్ మీద ఈ నిర్ణయం అనేది ఆధారపడి ఉంటుంది. కొందరికి ఉద్యోగమే బెస్ట్, కొంతమంది మైండ్ సెట్కి వ్యాపారమే బెస్ట్.
ఎందుకు అంటే మీరేం చేసినా దానిలో ఉత్తమంగా నిలవాలి, ఉత్తమంగా ఎదగాలి అనే ఆలోచనలు మీలో గనుక ఉన్నట్లయితే మీకిష్టమైనటువంటి రంగాన్ని ఎంచుకోండి. అది ఉద్యోగమైనా కావచ్చు, లేక వ్యాపారమైనా కావచ్చు. ఇప్పుడు మనం రెండింటిలో ఉన్నటువంటి లాభ నష్టాలని రెండింటిని చూసాం. అంటే ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది? వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? ఒకటి లిమిటెడ్ జీవితం, ఒకటి గనక మీరు రిస్క్ తీసుకొని కాస్త ఇన్నోవేటివ్‌గా ఆలోచించగలిగితే ఆర్థిక సామ్రాజ్యానికి అధినేతలైన వాళ్ళని ఎంతోమందిని చూసాం. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో ఎదిగిన వాళ్ళని చూసాం కాబట్టి మీ మైండ్ సెట్‌ని బట్టి మీరు రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా బాగా కష్టపడండి. ఆ రంగంలో దూసుకొని పోండి. కష్టపడడానికి సిద్ధంగా ఉండండి. ఉన్నత స్థానానికి వెళ్ళి మీరెంచుకున్న రంగంలో విజయ పతాకం ఎగరవేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.